కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు పులి భయంతో భయాందోళనకు గురవుతున్నారు. వాంకిడి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీముపై పులి దాడి చేసి హతమార్చిన సంఘటన మరొక ముందే కాగజ్నగర్ పట్టణ సమీపంలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. పులి దాడిలో మృతి చెందిన భీము పత్తి చేనులో పత్తి వేరుతున్న సమయంలో పులి అకస్మాత్తుగా దాడి చేసి లాక్కు వెళ్తుండగా పక్క చేను రైతులు చూసి కేకలు వేయడంతో పులి భీమును వదిలి వెళ్లినట్టు తెలుపుతున్నారు. అక్టోబర్, నవంబర్ మాసంలోనే పులి సంచారం అధికంగా ఉంటుందని గిరిజన రైతులు వాపోతున్నారు. ఖానాపూర్ గ్రామంలో ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగింది. ఈరోజు ఆఫ్టర్నూన్ 2:30కి పొలంలో ఉన్న సీదం బామురావు గారు పనిలో ఉన్నప్పుడు చిరుతయో పులియో అటాక్ చేసింది. ఇప్పుడు చూసిన వాళ్ళు పులి అంటున్నారు. ఇక్కడ ఇంకా ఇది ముందు వరకే ఇక్కడ ఒక క్యాటిల్ కూడా జరగలేదు ఈ స్పాట్లో. ముందు ఉన్న ఇక్కడ పులి కూడా కనపడలేదు ముందు. ఇది ఫస్ట్ టైం ఈసారి ఇక్కడ అయింది. ఇప్పుడు క్యాటిల్ కెమెరా ట్రాప్స్ అన్నీ అప్లై చేస్తున్నాము. అది పులియా లపడా కనుక్కోవాలి. దగ్గర ఉన్న మహారాష్ట్ర బార్డర్ ప్రొటెక్షన్ వాచర్ పనిచేసేదానికి ఏర్పాటు చేస్తున్నాము. సరే, దాన్ని బట్టి మీకు ఏమైంది? ప్రాథమికంగా దేనికి అంచనా వచ్చింది? అది పులి గాయమా లేకుంటే అది ప్రాథమిక చూడడానికి లపడలాగా ఉంది. అది కెమెరా ట్రాప్స్ వస్తేనే పగ్ మార్క్ కనపడలేదు. హిల్లీ టెరెన్గా ఉంది కాబట్టి పగ్ మార్క్ దొరకలేదు చూసిన వరకు. రేపు పొద్దున మళ్ళీ అన్ని చూసి పగ్ మార్క్ ఏదైనా ఉందని చూస్తే తెలుసు. దాడి జరిగిన ప్రాంతంలో అంటే కెమెరా ట్రాప్స్ కానీ ఎట్లాంటి ఇక్కడ ముందు వరకు ఇక్కడ ఒక క్యాటిల్ కూడా వెళ్ళలేదు. ఇది అందరికీ తెలుసు, వీళ్ళందరికీ. సో ఎక్కడెక్కడ క్యాటిల్కి వెళ్ళి ఉందో, ఎక్కడెక్కడ మనకు పగ్ మార్క్ దొరికిందో అక్కడే కెమెరా ట్రాప్ అప్లై చేస్తాము. ఇది హిస్టరీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈసారి ఇక్కడ అయింది. సో కెమెరా ట్రాప్ లేదు, ఇప్పుడు అప్లై చేస్తాం.